వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వరలక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అంతేకాకుండా ప్రతిసారి కూడా మన యొక్క బంగారాన్ని కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టుకుని అది మళ్ళా మన ఇంటికి రావడానికి వేచి చూస్తూ ధనం గురించి మన యొక్క విలువైన వస్తువులు దూరం అయిపోతున్నాయి అనేటువంటి బాధ నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు వరలక్ష్మీ వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అత్యంత సులభ మార్గంలో ఆ కలశాన్ని తయారు చేస్తున్నప్పుడు కలశం యొక్క బ్లౌజ్ పీస్ని ఏ విధంగా మడత పెట్టాలి అనే పూర్తి విషయాన్ని మీకు వివరించడం జరుగుతోంది. అమ్మ చక్కగా నేను చెప్తూ ఉంటాను. మహాలక్ష్మి నమః అని తోరము అనేటువంటిది 9 పోగులతో మనం వేసుకుంటాం. 9 పోగులతో 9 ముడులతో 5 పుష్పాలను మనం కట్టుకుని చేతికి ఎడమ చేతికి కట్టుకుంటూ ఉంటారు, దక్షిణ హస్తానికి కట్టుకుంటూ ఉంటారు. ఈ 9 పోగులు ఏమిటి అంటే నేను అచ్చని చెప్తూ ఉంటాను. చెయ్యి మొట్టమొదటిగా కమలాయే నమః, మొట్టమొదటి కమలాదేవిట. రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజననే నమః చతుర్గ్రంథిం పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గ్రంథం పూజయామి, క్షీరోద్భవతనయే నమః షష్టమ గ్రంథం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథం పూజయామి, చంద్ర సహోదరే నమః అష్టమ గ్రంథం పూజయామి, హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. అధోంతరే పక్క పెట్టుకు ధూపం చూపించమ్మా. ధూప పరికల్పితం దేవానాం ధూపో ఎప్రదాం ధూపాగ్రపయామి, సాక్షాత్ దీపానికి నమస్కారం చేయి. దేవదేవాంతరే సర్వదేవ్యమహతో. ఇప్పుడు కొంతమంది తోరము అనేటువంటిది కట్టుకుంటూ కథ వింటారు. వరలక్ష్మీదేవికి ఒక కథావృత్తాంతం ఉంటుంది. కొంతమంది చేతులు అక్షతలు పట్టుకుని కథ పూర్తి అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని ఆ తోరాలు తీసుకుని యజమాని చేత అంటే మీ భర్త చేత మీరు కట్టించుకుంటుంటారు. కొంతమంది కథ వింటూనే తోరాలు కట్టించేసుకుంటారు. కొంతమంది కట్టుకున్న తర్వాత కథ వింటారు. ఇది వారి వారి యొక్క ఆనవాయితీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మొట్టమొదటిగా అయితే శాస్త్రపరంగా తోరం కట్టుకుని అక్షతులు చేతిలో పట్టుకుని మనం కథ వినాలి. సూతకముని సౌనకాది మొదలగు మహర్షులను చూచి ఇట్లా చెప్తూ ఉంటారు. ప్రతి కథా వృత్తాంతం అంతా కూడా సూత మహాముని చెప్తూ ఉంటాడు. ఈ కథా వృత్తాంతాలన్నింటినీ కూడా పార్వతీదేవి పరమశివుణ్ణి లోక కళ్యాణార్థమై ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇందులో వరలక్ష్మీదేవి యొక్క కథకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడాను నవరత్నాలు ఖచ్చితాలతో పొదగబెట్టినటువంటి ఒక సింహాసనం మీద కూర్చుని ఉండగా అంత పార్వతీదేవి పరమశివుణ్ణి ఈ విధంగా అడుగుతుంది. నాదా సకల సౌభాగ్యములు కలుగుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధన ధాన్య వస్తు వాహనాలతో అభివృద్ధి చెంది పిల్లా పాపాలతోటి సుఖ సంతోషాలతో ఉండి సకల సౌభాగ్యము కలిగేటువంటి వ్రతం ఏదన్నా ఉందా నా కొరకు తెలియజేయండి అని చెప్పి పరమశివుని పార్వతీదేవి వేడుకొనగా అంత పార్వతీదేవి చిరుమందహాసంతో పార్వతీదేవిని ఈ విధంగా పిలుస్తూ ఉంటాడు. మహాదేవి నీకు ఒక కథా వృత్తాంతాన్ని వివరిస్తాను. ఈ కథా వృత్తాంతమును వరలక్ష్మీ వ్రతం అంటారు. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటారు, ఆర్థిక స్థితిగతులు స్థిరపడుతూ ఉంటాయి, సకల సౌభాగ్యము కలుగుతుంది, పుత్ర పౌత్రాది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. నాదా ఈ కథా వృత్తాంతాన్ని ఇంతకు ముందు ఎవరన్నా ఆచరించి ఉన్నారా వివరించండి అని అడగ్గా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. మరగదేశమున కుంభినంబు అనేటువంటి గ్రామం రత్న ఖచ్చితాలతో బంగారు ప్రాకారాలతో బంగారు గోడలతో ఆ యొక్క పట్నం అంతా కూడా దేదివ్యమానంగా ఉంటుంది. చారుమతి అనేటువంటి ఒక యువతి తన అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించుకుంటూ చక్కగా వారికి సపర్యములన్నీ పూర్తి చేసుకున్న తదనంతరము భర్త యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తన దేవుని యొక్క మందిరంలో మహాలక్ష్మీదేవికి విశిష్టంగా అర్చన గావిస్తూ నిత్యము కూడా ఆ మహాదేవి యొక్క అర్చన గావిస్తూ ఉంటారు. అయితే ఈ చారుమతికి ఒకానొక సందర్భంలో రాత్రి వేళలో అమ్మవారు నిదట్లో స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెబుతుంది. చారుమతి నీ పూజలకు నేను మెచ్చి ఉన్నాను,
నిన్ను అనుగ్రహిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగా అంత చారుమతి కలలోనే తన యొక్క లక్ష్మీదేవిని నానా విధాలుగా స్తుతిస్తూ అమ్మవారిని భజన గావిస్తూ అమ్మవారి యొక్క పాద నమస్కారం చేసుకుంటూ అంతటి లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది ఏమనంటే, చూడమ్మా చారుమతి, నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను. శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు యథాశక్తానుసారంగా కలశాన్ని ఉంచి అర్చన గావించి నన్ను ప్రార్థించు. నీకు సకల సుఖము సౌభాగ్య ధనధాన్య వస్తువాహనములు కలగజేస్తానని చెప్పగా అంతటి చారుమతి మిక్కిలి ఆనందభరితమయ్యి నమస్కారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చినటువంటి స్వప్నాన్ని తల్లిదండ్రులకి అత్తమామలకి భర్తకి తెలియజేయడం జరిగింది. అంతటి అత్తమామలు ఇరువురు కూడా సరే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గావిద్యగాని అని చెప్పి ఆజ్ఞాపించారు. భర్త కూడా అంగీకరించడంతో కొన్ని రోజుల్లోనే శ్రావణ మాసం రాని వచ్చింది. అంత శ్రావణ మాసం రాగానే అత్తమామల ఆజ్ఞ ప్రకారంగా భర్త యొక్క సహాయంతో చక్కగా ఒక మండపాన్ని ఏర్పరచుకుని ఆ మండపం తెల్లటి వస్త్రం భరించుకుని కేజీంపావు బియ్యం పోసుకుని గణపతి పూజన పూర్తి చేసుకుని తదనంతరము యథాశక్తానుసారం కలిసి ఉంచి తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అలంకరణ చేసి సాక్షాత్తు అమ్మవారినే ఇక్కడ కూర్చుంది అని చెప్పి భావించుకుని చక్కగా చారుమతి ఇరుగు పొరుగు వారందరినీ పిలిపించుకుని యథాశక్తానుసారంగా అమ్మవారిని ఆరాధించడం ప్రారంభం చేసింది. పూజా విధానం పూర్తి అయిన చివరిలో అమ్మవారికి మంగళహారతి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ లక్ష్మీదేవి చారుమతిని అనుగ్రహించి తన యొక్క చేతికి ఉన్నటువంటి గాజులు కంకణాలన్నీ కూడా బంగార ప్రాకారాలుగా మారాయి. అంతటి ఆనందపడి రెండవ ప్రదక్షిణ చేయగానే కాలికి ఉన్నటువంటి అందెలన్నీ కూడా బంగారు ప్రాకారాలుగా మారాయి. అలా మూడో ప్రదక్షిణ చేయగానే తన ముందు ఉన్నటువంటి పాత్రలో ధనరాశులు కనబడ్డాయి. చాలా సంతోషపడి ఆ చారుమతి అమ్మవారు నన్ను అనుగ్రహించింది అని చెప్పి భావించుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటుగా అమ్మవారు ప్రసాదించినటువంటి ధనాన్ని ఇవ్వడం జరిగింది. తన మిగిలినటువంటి వారందరూ కూడా చారుమతి చాలా మంచిది, చక్కగా ఈ ధనాన్ని అమ్మవారు ప్రసంగినటువంటి ధనాన్ని మనకి ఇచ్చింది అని చెప్పి భావించుకుని వారు కూడా అప్పటి నుంచి లక్ష్మీదేవి ఆరాధన శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకుంటూ సకల శుభములు కలుగుతూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ధన ధాన్య వస్తువాహన సకల సౌభాగ్యములు కలుగుతూ ఈ రోజు వరకు కూడా వరలక్ష్మీదేవి వ్రతమున అందరూ కూడా ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ వ్రతాన్ని విన్నా చూచిన ఈ వ్రతం యొక్క కథ ఫలితాన్ని విని అక్షతులు శిరస్సు మీద వేసుకున్న సకల సౌభాగ్యములు కలుగుతాయని ప్రతీక. ఈ విధంగా పార్వతీదేవికి పరమశివుడు వరలక్ష్మీ వ్రత కథా విధానాన్ని అంతటిని వివరించడం జరిగింది. చివరిగా అమ్మవారికి మంగళహారతి. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం అనేటువంటి సంపూర్ణం అవుతుంది. ఈ రోజు సాయం సంధ్య వేళ చక్కగా మీరు మీ వారు కలిసి కూర్చుని భోజనం ఆచరించాలి. అదేవిధంగా కలశ ఉద్వాసన అంటే అమ్మవారిని మళ్ళా తిరుగు ప్రయాణం అనేటువంటిది శనివారం రోజు ఉదయం 9:40 తర్వాత చేసుకోవాలి. 8:30 వరకు కలపడానికి ఉండదు. 9:40 తదనంతరము దీపారాధన గావించుకుని యజ్ఞేన యజ్ఞమై జంత దేవా స్థాని ధర్మాని ప్రథమాన్యాసం దేహ నాకం మహిమాన సదత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీ మహాలక్ష్మి అవసరార్థం క్షేమాయ పునరాగమనాయుచ అని చెప్పుకుని అక్షతులు నీళ్లు పాత్రలో విడిచిపెట్టి అమ్మవారి యొక్క కలశాన్ని మనం కలపాలి. అర్థమైందమ్మా? ఇది పూజా విధానం.